అక్రమాల పుట్ట అమీన్పూర్ చైర్మన్ను కట్టడి చేసేది ఎవరైనా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి అటిన పేరు. అతను పేరుకే మున్సిపల్ చైర్మన్, కానీ అతని ప్రవృత్తి మాత్రం భూములను కొల్లగొట్టడం. ఆయన కన్ను పడితే ఎలాంటి భూమైనా కబ్జాకు గురి కావాల్సిందే. అధికారులను లొంగ తీసుకుంటాడు. కోర్టుల్లో అబద్ధపు డాక్యుమెంట్లతో కన్నుగప్పుతాడు. అమీన్పూర్ చైర్మన్ పాండురంగారెడ్డి అవినీతి లీలలు అన్నీ ఇన్ని కావు. పాండురంగారెడ్డి కన్నేస్తే చాలు ఏదైనా కథమే అట. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు ఏవైనా వదలడట. తన గుప్పిట్లోకి చేరాల్సిందే. సుల్తాన్పూర్లో కాలువను పూడ్చిన కేటుగాడు, కాలువను పూడ్చి అవతల పడేసినట్టు. ఈడ మీరేంది అమీన్పూర్కి పోతే మొత్తం చెరువులని కబ్జా, అక్రమ మైనింగు. ఎవరు పటేల్ ఈయన ఉన్న పటేల్ అంటారు. ఆయన పేరు ఏదో ఉండగా ఎమ్మెల్యే, ఏం పేరు ఉండనే ఎమ్మెల్యే పేరు, ఎమ్మెల్యే తమ్ముడు మధుసూదన్ రెడ్డి, మైపాల్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి. ఆల్రెడీ మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నాడు. మీరు అక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్, రియల్ ఎస్టేట్ దందా కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది పర్ డే. ఈ గూడెం మైపాల్ రెడ్డి, హరీష్ రావుకి మళ్ళీ వ్యాపార సంబంధాలు. ఇదంతా ఒక బ్యాచ్ మాఫియా ఇదంతా. వాల్టా చట్టం 2002 నిబంధనలకు తూట్లు, సెలవు దినాలే టార్గెట్గా అక్రమాలు. ఇక ఇరిగేషన్ శాఖ అధికారుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అవినీతి మత్తులో జోగుతూ ప్రజలను, ప్రభుత్వాన్ని ముంచుతున్న వైనం. ఇటీవలే శంభునికుంటకు శటకోపం పెట్టి కబ్జాకు పాల్పడ్డ దుర్మార్గం అట. ఏం చేస్తుందండి గవర్నమెంట్? ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఇంకా బేర్ చేస్తున్నారు? ఇది కాలువ, ఈ కాలువని కథం పట్టి ఇదిగో చూసిరా, కాలువని మొత్తం పూర్తి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని సుల్తాన్పూర్ గ్రామ శివారులో ఉన్న గొలుసుకట్టు కాలువను వాల్టా చట్టం 2002 నిబంధనలకు తూట్లు పొడిచి పూడ్చివేతకు పాల్పడ్డాడు అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి. ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారుల అనుమతి లేకుండా జేసీబీ వాహనంతో తన అనుచర వర్గాన్ని పెట్టి మరీ యథేచ్ఛగా కాలువను పూడ్చి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. వాల్టా చట్ట నిబంధనల ప్రకారం చెరువులను, కుంటలను, నీటి కాలువలను పూర్తి చేస్తే కేసులు నమోదు చేయాలని చట్టాలు చెబుతున్నా ఆ వైపు ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు చేపట్టకపోవడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. అవినీతి అక్రమాలే ఇతగాడి ఆదాయ వనరులుగా తెగబడి ఇటీవలే అమీన్పూర్లోని శంభునికుంట చెరువును కబ్జా చేసి యథేచ్ఛగా నిర్మాణ పనులు చేపట్టి కబ్జాకు పాల్పడ్డ విషయం విదితమే. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులను అడ్డం పెట్టుకొని అనుమతులున్నాయంటూ బుకాయించి ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ భవన నిర్మాణాన్ని నిర్మించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు చైర్మన్ పాండురంగారెడ్డి. ఆయన కన్నేస్తే చాలు ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు, నీటి కాలువలు కథమే అన్న చందంగా ఉంది ఇతగాడి వ్యవహారం. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధిగా చెలామణి అవుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువుల భూములను కబ్జా చేయడమే కాకుండా అవినీతి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయట. ఇక అధికారుల గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అక్కర్లే. గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఇళ్ళకి దుంకుతాడు, ఇంకో పార్టీలోకి వెళ్తారు వీళ్ళు. ఈ బ్యాచ్ అంతా అదే, ఏడ పవర్ ఉంటే వాళ్ళకి పోతూ ఉంటారు. ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా ఇంత ఓపెన్గా దందా చేస్తున్నారంటే మరి ఎవరి సహకారంతో చేస్తున్నారు?